మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి మరొక కొత్త భూ వివాదం తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే ఏర్పేడ్ మండలం వికృతమాలపేట దగ్గర దాదాపుగా 27.5 ఎకరాలు మాజీ సైనికుల పేరిట రికార్డు సృష్టించి వాటన్నిటిని కూడా అక్రమంగా ఆక్రమించుకొని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క రెవెన్యూ శాఖలో కొంతమంది సిబ్బంది మీద కేసు నమోదు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఆయన మీద అనేక భూ కుంభకోణాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. తాజాగా మాజీ సైనికుల పేరిట భూములు రికార్డులు సృష్టించి వాటన్నిటిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి వాటన్నిటిని కూడా పూర్తిగా కొట్టేసినట్లు అవన్నీ వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన సందర్భంగా దాదాపు 8 మంది రెవెన్యూ సిబ్బంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశం గురించి ఏమంటారు? అంటే పెద్దిరెడ్డి భూదందాలు అంటే ఎవడు నమ్మల, మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం అంటే ఎవడు నమ్మల. అంటే నమ్మలేదంటే బయట వాళ్ళు కాదు, ప్రజలు కాదు, వైసీపీ వాళ్ళు నమ్మరు కూడా. ఇప్పుడు మీరు ఇంత గొంతు చేయించుకుని మాజీ సైనికులు అంటే వాళ్ళు మాజీ సైనికులు ఏంటి, మా దగ్గర పనిచేసిన పాళ్ళేళ్ళన్నా అంటాడా అంట. కాబట్టి ఇవాళ ఒక మాజీ సైనికుల పేరిట ఒక స్థలాన్ని కబ్జా చేసి దొంగ కాగితాలు సృష్టించి ఇంతకంటే అసలు ఒక మనిషి బతికుండి ఇంకన్నా ప్రయోజనం ఉంటుందా? అంటే మన దేశం కోసం పనిచేసే ఆర్మీ వాళ్ళ పేరుతోటి నకిలీ పత్రాలు సృష్టించి 27 ఎకరాలు ఏం చేసుకుంటావు? 27 ఎకరాలు పెద్దిరెడ్డి ఏం చేసుకుంటావని అడుగుతున్నావు. అసలు ఒక సైనికుడు అనేవాడు రాత్రి పగలు కష్టపడి మన దేశం కోసం పోరాడతాడు, మనకి కాపలా ఉంటాడు. అంటే కాపలాదారుడినే నువ్వు మోసం చేసి వాళ్ళ కళ్ళు కప్పి నువ్వు భూమిని అక్రమంగా ఏర్పేడ్ మండలం వికృతమాలపేట అంటే మీకు అర్థమైంది అది ఎవరిదో ఆ భూమి? ఆ పేరుని బట్టే మీకు అర్థమైంది కదా. ఎంతో కాయకష్టం చేసుకునే ఒక సాధారణ మనుషుల భూములు ఆయన కబ్జా చేసి అది మాజీ సైనికుల పేరిట సృష్టించి అసలు సిగ్గుండదండి మనుషులకి. అసలు ఎట్లా సృష్టిస్తారు? ఇప్పుడు మీరు ఎనమండుగురు రెవెన్యూ సిబ్బంది అన్నారు, అందులో తహసీల్దార్లు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఉంటారు. మొత్తానికి ఎవరో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతివాడు ఉన్నాడు. ఇక్కడ వాళ్ళది తప్ప లేకపోతే వీళ్ళు బెదిరించి వాళ్ళ చేత చేయించారా? ఇప్పుడు నేను ఒక డౌట్ అండి నాకు, ఒక ప్రభుత్వం వచ్చాక ఇట్లా బెదిరించి మేము రాయించేసుకుంటాము అన్నప్పుడు అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు? ప్రజలకి తెలియదా? లేకపోతే అసలు ప్రజలు ఓటు వేయకపోయినా వీళ్ళే స్టాంప్ వేసేసుకుని వీళ్ళు ఓట్లు వేయించేసుకున్నారా వీళ్ళ అసిస్టెంట్ల చేత? అంటే ప్రజలకి నోరెత్తే ధైర్యం లేదా? ప్రజల్లో చైతన్యం లేదా? ప్రజల్లో తిరుగుబాటు రాదా? ఇప్పుడు ఒక వ్యక్తిని చుట్టుముట్టడానికి 100 మందికి ఎంత టైం పడుతుందండి? నేను అడుగుతున్నా. ఎంతకాలం భయపడుతూ ఉంటారు? ఎంతకాలం పెద్దిరెడ్డికి భయపడతారు? మీరు ఏం చేస్తాడు? మీలో చివునెత్తురు ఉంది కదా, మీరు అన్నం తింటున్నారు కదా, కష్టపడుతున్నారు కదా, తిరగబడ్డం రాదా? మీ భూములు లాక్కుని, మీ ఆస్తులు లాక్కుని, మీ మనుషుల్ని లాక్కుని, ఇంకెందుకంటే నేను మాట్లాడను, మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు మీరు జీవోత్సవాల్లో బతకడం? తిరగబడండి అబ్బా అలాంటి వాళ్ళ మీద. తిరగబడండి అంటే చంపమని మనం చెప్పట్లేదు, ప్రశ్నించండి. తిరగబడ్డం అంటే చంపడం కొట్టడమే కాదు, ఎదురు నిలిచి ప్రశ్నించండి. ఏం చేస్తాడో చూడండి. మిమ్మల్ని చంపడానికి వస్తారా? అప్పుడు ఎదురు తిరగండి. అంతవరకు మీరు ఆయుధం పట్టద్దు, ఆయుధం జోలికి వెళ్ళొద్దు. అవతల వాడు ఆయుధం తీసినప్పుడు ప్రతిగా మనం సమాధానం చెప్పడానికి తీయాలి తప్ప నరకమని నేను చెప్పను. బెదిరించి వాళ్ళని పట్టుకుని కాళ్ళతో కట్టేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. మనం చేయాల్సింది అది. అది లేకపోతే, ప్రజల్లో తిరుగుబాటు రాకపోతే ఇలాంటి వాళ్ళ భూదాహానికి మొత్తం ఈ రాష్ట్రం సరిపోదు. ఇవాళ అసలు మాజీ సైనికుల పేరు చెప్పి తినాలనే ఒక కోరిక ఆయనకు వచ్చిందంటే ఆయన మనిషా? పెద్దిరెడ్డి ఒక మనిషా అని అడుగుతున్నాం మనం. దాని మీద కమెంట్స్ ఎవడైనా పెడితే పెట్టమనండి, చూస్తాం. అది కూడా మహా అయితే ఎవరు పెడతారు? వాళ్ళు పేటీఎం బ్యాచ్లు పెడతాయి అంతే. మంచి మనుషులు ఎవరు పెట్టారు. ఇవాళ అసలు పెద్దిరెడ్డి 27 ఎకరాలు ఏం చేసుకున్నాడు? వాటిని ఏం చేశాడు? ఏమైనా కష్టపడి పొలం దున్ని సాగు చేసి పంట పండించి దాని పంట నూర్చి అని చేశాడా? నా కొడుకున అన్యాయంగా అరెస్ట్ చేశారు. మొత్తం ఒక సైనికుల భూముల్ని కబ్జా చేసి దొంగ సర్టిఫికెట్లు, దొంగ పత్రాలు సృష్టించి పెద్దిరెడ్డి తన భార్య పేరు మీద పెట్టాడు. ఇది ఇవాళ న్యూస్. ఇందాక ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి కొడుకు మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకుని అల్లాడిపోయారు మహా ఇల్లాలు. ఏమంటుంది? నా కొడుక్కి కొంచెం ఒంట్లో బాగాలేదు, వాళ్ళు మనుషుల్లా చూసుకుంటే చాలు, లేకపోతే జంతువుల్లా చూస్తారా? చూడరుగా, ఇదేం వైసీపీ హయాం కాదుగా. ఇంకోటి ఏమంటుంది ఆవిడ? ఉగ్రవాదుల్లా చూస్తున్నారు.
ఎవరు ఉగ్రవాదుల్లో చూసారు? మీరు ఉగ్రవాదుల్లో బిహేవ్ చేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఆవిడని అడుగుతున్నాం మనం తల్లిగారిని, మీ కొడుకు తప్పు చేసినప్పుడు మీరు ప్రశ్నించుంటే, మీ కొడుకు కల్తీ లిక్కర్ స్టార్ట్ చేసినప్పుడు, అది అమ్మినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు అమాయకులవి మీరు ప్రశ్నించుంటే మీ కొడుకు ఇవాళ జైల్లో ఉండడు. తల్లిగా అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? జైల్లో ఉండేసరికి మీరు అందరూ ఎందుకు వస్తున్నారు? వెంటనే రోజు ఎన్ని ములాఖాతులు ఉంటాయి మీ అందరికీ కదా? ఆవిడంత వేదన పడిపోతున్నారు. ఈ వేదన అప్పుడు పడి ఉంటే ఈరోజు ఈ వేదన పడక్కర్లా. ఈరోజు పెద్దిరెడ్డి కుటుంబం అంటే ఏంటో మీరు వెళ్ళి ఆ ఊర్లో అడగండి, చెప్తారు. అంటే ఎంత దందాలు చేశాడు ఆయన, ఎంత భూ ఆక్రమణలు చేశాడు ఆయన, ఎంతమందిని బెదిరించాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, వాట్ నాట్. మరి ఇవాళ మీరందరూ వచ్చి చాలా అమాయకంగా మా అబ్బాయి చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, అసలు ఆ కొడుకు అంత గొప్పవాడు లేడు, మీ నియోజకవర్గం వెళ్ళి అడిగితే చెప్తారు. కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి అనే వ్యక్తి అసలు ఇలాగ ఒక సైనికులు, మాజీ సైనికులు, వాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియదు, వాళ్ళ పేరిట భూపత్రాలు సృష్టించి 27 చిల్లర ఏకర్స్ ఆయన భార్య పైన రాస్తే ఇవాళ ప్రభుత్వం అందులోంచి 15 చిల్లర స్వాధీనం చేసుకుని ఇది రెవెన్యూ భూమి అని బోర్డు పెట్టారు. ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ తప్పదు. 1. 2, అసలు వాళ్ళు ఎందుకు సహకరించాల్సి వస్తుంది? కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు భయపడి చేశారా అంటే పోలీసులు వాళ్ళు ఎందుకు చేశారు? డబ్బు ఒకటైనా ఆశ లేదు, వాళ్ళ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందని భయపడ్డారా? వాళ్ళ కుటుంబాలను ఏమైనా చేస్తామని చెప్పారా? ఈ వివరాలు సేకరించాలండి. ఇవి సేకరించమని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత 29 ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రొజెక్ట్ అవ్వాలి. ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసి అప్పుడు హైలైట్ చేయాలి. లేకపోతే ప్రజలు మళ్ళా మోసపోయి ఒకవేళ పొరపాటున వైసీపీకి ఓటేస్తే ఈసారి వాళ్ళకి నిలువ నీడ కూడా ఉండదు. అవన్నీ కూడా కబ్జా చేసేసి భార్య పేరో, కొడుకు పేరో, కోడలి పేరో, తన పేరో, ఇంకెవరి పేరో పెట్టుకుంటాడు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే, ఎవడెవడైతే తప్పులు చేశాడో ఒక్కొక్కడి గురించి వివరాలు సేకరించి వీడియోలు తీసి ప్రజలకి పంపించాలి. ఇంతకుముందు కూడా చెప్పా, సినిమా హాల్స్లో ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక వీడియో వేస్తాడు, ఒక చిన్న లఘు చిత్రంలాగా. అలా ఈ లఘు చిత్రాలు ఒక్కొక్కళ్ళ గురించి వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి 151 మంది ఎమ్మెల్యేలు గతంలో పనిచేసిన వాళ్ళు, ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఉన్న ముఖ్య నేత, పెద్ద నేత, దొంగ నేత, అవినీతి నేత, అక్రమాల నేత జగన్మోహన్ రెడ్డి గురించి మొదలుపెట్టి మిగతా వాళ్ళ వేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.